గత ప్రభుత్వం ఏంటంటే కులాలుగా విడగొట్టింది. బంజారా వాళ్ళను, ఆదివాసులను, చెంచులను, గొల్లలను, కుర్మోళ్లను, ముదిరాజులను, గంగపుత్రులను ఏందన్న అది చెప్తున్నావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రూప్ 2 అభ్యర్థులను వేరుగా, గ్రూప్ 1 అభ్యర్థులను వేరుగా, డిఎస్సి అభ్యర్థులను వేరుగా, జీవో 46 వాళ్ళని వేరుగా. జీవో 46 వాళ్ళకి ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళకండి మీకు జాబులు ఇస్తాం, గురుకుల రిలిక్విష్మెంట్ వాళ్ళకు మీరు అక్కడికి వెళ్ళకండి మీకు జాబులు ఇస్తాం, గ్రూప్ 2 వాళ్ళు డిఎస్సికి మీరు సపోర్ట్ చేయకండి మీ గ్రూప్ 2 వాయిదా వేస్తాం. నాకు చాలా మంది ఫోన్ చేసి డిఎస్సి అభ్యర్థులు ఏడుస్తున్నారు, అన్న మరి వాయిదా వేస్తాడో ఏడో కానీ మా నిరుద్యోగులే, మా తోటి నిరుద్యోగులే, మాకు డిఎస్సితో సంబంధం లేదు, మా గ్రూప్ 2 చేయండి అని వాళ్ళు అన్నప్పుడు, అది మేము వీడియోలో చూసినప్పుడు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు నాకు మెంటల్ ఎక్కిపోతుంది. అంటే ఇదేం కథ, ఇదేం కార్ఖానా. కానీ ఒక్కటైతే నేను చెప్పదలుచుకుంటున్నా, మన అందరం కూడా యూనిటీ ఉండాలి. మన గ్రూప్ 1 వాళ్ళు కూడా అందరికీ సపోర్ట్ చేయాలి, అందరి సపోర్ట్ మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు విడగొట్టాలని చూస్తారు, మనం కలిసి ఉండాలని చూడాలి. మా వంతుగా అన్న నువ్వేం చేస్తావు మా గ్రూప్ 1 వాళ్ళకంటే, మా పిఎంఆర్ టీవీ ఛానల్లో దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ ఇప్పుడు లైవ్ పెట్టినాం, ఇదంతా కూడా సార్ మాట్లాడింది, పృథ్వీ అన్న, విఠల్ అన్న, అశోక్ సార్ వీళ్ళందరూ మాట్లాడింది కూడా దాదాపు ఇప్పటికి ఒక 50,000 మంది చూసినారు. అంటే ఇది మా సపోర్ట్ మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు కూడా మా శరీరాలను నిర్బంధించవచ్చు, మమ్మల్ని మెట్రో స్టేషన్ కాడ, బస్ స్టేషన్ కాడ బంధించవచ్చు, కానీ మా ఆలోచనలను బంధించలేరు, సోషల్ మీడియాను బంధించలేరు. ఇక్కడికి 50,000 మంది నా ఒక్క పిఎంఆర్ టీవీ ఛానళ్ళను చూసిరు, మన తెలుగులు కూడా లైవ్ ఇస్తుంది, మిగతా ఛానల్ కూడా లైవ్ ఇస్తుంది. దాదాపు ఇది ఒక 10-20 లక్షల మంది చూసినారు. కాబట్టి మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి నేను ఇది చెప్తా ఉన్నా. కానీ ఒకటైతే ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నా అంటే, పాత సినిమాలలో కొన్ని చూసినాం, ఆ సినిమాలలో ఏంటంటే కొన్ని తెరవకూడని తలుపులు తెరిస్తే, అంటే గుడి ఉంటుంది, ఆ గుడిలో వజ్రాలు ఉంటాయి, బంగారం ఉంటాయి, నిధులు ఉంటాయి. టక్కరి దొంగ లాంటి సినిమాలు చూసినప్పుడు కానీ ఇంకేమైనా సినిమాలలో ఉంటాయి. ఆ నిధిని వద్దు వద్దని చెప్పినా కానీ కొందరు ఏం చేస్తారంటే రిస్క్ చేసి దాన్ని తాళం ఓపెన్ చేయడానికి చూస్తారు. చేసినప్పుడు ఏంటంటే వాడు రక్తం కక్కుని చచ్చిపోతాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, గ్రూప్ 1 జాబ్ కూడా ఒక నిధి నిక్షేపాలు ఉన్నటువంటి జాబు. దీంట్లో తెలంగాణ అంటే ఏ రాష్ట్రంలోనైనా గ్రూప్ 1 అనే జాబులు టాప్ జాబులు. నిధి నిక్షేపాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఎట్లనో నిరుద్యోగులకు గ్రూప్ 1 జాబ్ వస్తే అది టాప్ గా భావిస్తారు. ఈ తలుపు తెరవాలని చూసిన ఒక కచరా తలుపు తెరవాలని చూస్తే ఫస్ట్ టైం ఏం చేసిండు, రేణుకను ప్రవీణ్ ఉపయోగించి తలుపు తెరిచిండు. ఆ తలుపు తెరిచి అప్పటికి ఇంకా మారలే, ఎవడో చెప్పినా వీళ్ళ నిరుద్యోగులు చెప్పిన తలుపు తెరవకరా అంటే రెండోసారి బయోమెట్రిక్ అనేది ఒకటి తీసిపడేసి అదో తలుపు తీసిండు. దెబ్బకు కచరాది సీఎం పదవే ఊడిపోయింది, రక్తం కక్కుని చచ్చిపోయినట్టే లెక్క. బతుకున్న జీవోత్సవం లాగా ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రీల్స్ చేసుకుని బతుకుతా ఉన్నాడు. రీల్స్ చేసుకుంటే బక్క పళ్ళు చనిపోయి ఒక్కసారన్నా హత్తుకోవాలి, ఉక్కుకుండే కాదు అది తుక్కుకుండా అయిపోయింది. గ్రూప్ 1 జాబ్ల జోలికి వస్తే, గ్రూప్ 1 జాబ్ల జోలికి వస్తే కేసీఆర్ రక్తం కక్కుని చచ్చిపోయినట్టు రాజకీయంగా, కేటీఆర్ జాబ్ పోయింది, హరీష్ రావు జాబ్ పోయింది, కవిత జైలుకు పోయింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? మీరు గ్రూప్ 1 జాబ్ల జోలికి వస్తేనే పోయినాయి. దీంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు జీవో 29 మీరు తీసుకొచ్చిర్రు, దీని జోలికి వస్తా ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్ చెప్పాలి కదా. నువ్వు బలమైన కారణం చెప్పకుండా నువ్వు అన్యాయం చేసో, అక్రమం చేసో, పంచభూతాలకు వ్యతిరేకంగా నువ్వు గ్రూప్ 1 తాళాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చూసినా, ఇంకొకటి అక్రమాలు చేయాలని చూసినా, జాబులు అమ్ముకోవాలని చూసినా, సంవత్సరం తిరిగే లోపే కేసీఆర్ దన్న ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఆయననే అధ్యక్షుడు కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు బుద్ధి చెప్పిర్రు. మీరు జాతీయ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పదవి సోనియా గాంధీ గారు ఎనీ టైం ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి మీ పదవి నుంచి రిమూవల్ చేస్తున్నామని చెప్పకన్నా ముందే ఈ గ్రూప్ 1 అభ్యర్థులతో చర్చలు జరపవలసిందిగా కోరుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాను. తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులు ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు కేసీఆర్ ను కత్తి దించి కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు, దాంట్లో గ్రూప్ 1 అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి వీళ్ళని స్పెషల్ గా చూడాలి. ఎంత సాధ్యమైతే అంత మంచిగా చూసుకోవడానికి ట్రై చేయాలి. వీళ్ళు చెప్తున్నారు మధ్యప్రదేశ్ లో కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలలో చేసినారని చెప్తున్నారు. అడ్వకేట్ వినోద్ కుమార్ సార్ చెప్తా ఉన్నాడు, మీరైతే మొదటగా చర్చలకు రండి, వీళ్ళని స్పెషల్ గా చూడాలి, వీళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని. అయిపోయింది. వీళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిందిగా ఒక లారీ డ్రైవరు, ఒక ఓనర్ ఒకటి
లారీ ఓనరు డ్రైవర్ల కాలు మొక్తాడు పొద్దున్న లేచి నుంచి. ఎందుకంటే ఈ డ్రైవర్ల వల్లనే నేను ఇంత పెద్ద పొజిషన్లకు పోయినాను అంటే ఆయనకు అంత కృతజ్ఞత ఉంది. మరి గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, గ్రూప్స్ అభ్యర్థులు కానీ, డిఎస్సి అభ్యర్థులు కానీ, ఈ వీళ్ళు మిమ్మల్ని సీఎం పదవి వేస్తే నీకేం కృతజ్ఞత ఉంది? పోలీసులను పెట్టి అణిచివేస్తే అది నీకు మంచిది కాదని తెలియజేస్తూ వీళ్ళతో తొందరగా చర్చలు జరపాలని మా నుంచి గాలి వినోద్ కుమార్ సార్ను కానీ ఇంకా అడ్వకేట్లను పంపిస్తాం, నువ్వెవరిని పంపిస్తావో పంపించాలని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ మీకు మా ఛానల్ నుంచి కానీ వ్యక్తిగతంగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి కానీ గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, తెలంగాణ యాసకు భాషకు ప్రతిరూపం మన మహిపాలన్న.